ఈరోజు నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి సర్పంచులు, ఉప సర్పంచులు మరియు కార్పొరేటర్లతో ఈరోజు పోలీస్ ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూలీ ఎలక్టెడ్ గత 4 నెలల కిందట సర్పంచులు ఎలక్ట్ అయ్యారు. అలానే ఒక 2 మంత్స్ బ్యాక్ కార్పొరేటర్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి పోలీస్తోని, వాళ్ళతోని ఒక ర్యాపో డెవలప్ చేసి అందరం కలిసి ఒక ఉద్దేశంతో ఈ గ్రామాలను అలానే పట్టణాలను ఒక శాంతియుతంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మెయిన్గా మేము 3 అంశాలను ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. ఒకటి ట్రాఫిక్కి సంబంధించి ఆల్రెడీ మాకు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ అవుతూ ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాలన్నిటి కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటించే విధంగా అందరికీ కూడా సర్పంచుల అవగాహన వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళందరూ కూడా విలేజ్లకు వెళ్ళి విలేజ్లో ట్రాఫిక్ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ విలేజ్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అందరినీ పిలవడం జరిగింది. అలానే మనకు మెయిన్గా ఇంకొక ఇష్యూ డ్రగ్స్. విలేజ్లో కూడా యువత ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళు కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతున్నాయి. ఆ ఉద్దేశంతో అక్కడ కూడా ఈ డ్రగ్స్ మీద కమిటీలు ఏర్పాటు చేయడం, ఎవరైనా అలవాటు పడితే వాళ్ళు ఇమీడియట్గా వాటిని ఐడెంటిఫై చేయడం, పోలీస్కి ఇన్ఫామ్ చేయడం, డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లడం, ఇలాంటి కార్యక్రమాలను సర్పంచులతో కలిసి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అలానే 3వది సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ నేరాలు అనేది అందరూ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఉంటున్నారు. అలానే అన్నీ కూడా పేమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా ఏ విధంగా నేరాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి, ఎలా రిపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచులకు ఒక అవగాహన ఉంటే ఆ ఊర్లో జరిగే సంఘటనలను పోలీస్కి తొందరగా రిపోర్ట్ చేయడంతో పాటు వాళ్ళకు అవగాహన ఉంటే ప్రతి ఒక్కటి నేరాలను నిరోధించడం సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడైతే విలేజ్లు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటాయో, సెల్ఫ్ రిలయంట్గా ఉంటాయో అప్పుడే గ్రామ స్వరాజ్యం అవుతుంది. ప్రతి ఒక్క చిన్న విషయానికి పోలీసు మీద డిపెండ్ కాకుండా, వ్యవస్థల మీద డిపెండ్ కాకుండా స్వయం సమృద్ధిగా వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించడంతో పాటు ప్రతి ఒక్క విలేజర్ని ఎడ్యుకేట్ చేయడంలో సర్పంచుల బాధ్యత కీలకంగా ఉంటుంది. కాబట్టి అందరితో ఈరోజు నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ అలానే గౌరవ కమిషనర్ గారు కూడా ఈరోజు అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మనము గత 13వ తారీఖు నుంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ యొక్క ట్రాఫిక్ అనేది ఒక పోలీస్కి సంబంధించిన విషయమే కాదు, ఇది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన విషయం, ఆర్ఎండి సంబంధించిన విషయము, అలానే నేషనల్ హైవే అథారిటీస్, చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమిష్టిగా చేసినప్పుడే మనం ట్రాఫిక్ని నియంత్రించడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత కూడా చాలా ఉంటుంది. జంక్షన్స్ మెయింటైన్ చేయడంతో పాటు లైనింగ్ కానీ అలానే అక్కడ ఉండే సిగ్నల్స్ వ్యవస్థను చేయడంతో పాటు ఫుట్పాత్ క్లియరెన్స్, ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము.